అమ్మా, డే 2 రెడీనా? రెడీ అమ్మా. నిన్న చెప్పిన 10 సెకండ్స్ ట్రిక్ ట్రై చేశా. నిజంగా మైండ్ కాస్త కూల్ అయ్యింది. అబ్బా బాగుంది. ఇవాళ చౌపాయి ఇంకా పవర్ఫుల్, ఎందుకంటే ఇది హనుమంతుడి గురించి. ఎవరు, ఏ పేరు, ఏ పాత్ర అన్నీ ఒకేసారి చెప్తుంది. రామధూతాతులిత బలధామ అంజనీ పుత్ర పవనసుతనామ. అమ్మా, రామదూత అంటే సింపుల్ గా మెసెంజరా? అవునమ్మా, కానీ కేవలం మెసేజ్ తీసుకెళ్లేవాడే కాదు. దూత అంటే నమ్మకం ఉన్నవాడు, బాధ్యత తీసుకున్నవాడు, పని కోసం భయం లేకుండా వెళ్ళేవాడు. రాముడి పని అంటే అతని ప్రాణం లాంటి విషయం, అందుకే రామదూత. మరి అతులిత బలధామ? అతులిత అంటే పోలికే లేదు అంత బలం. బలధామ అంటే బలముండే నిలయం. అంటే హనుమంతుడి బలం సాధారణం కాదు, అవసరం వచ్చినప్పుడు పర్వతం కూడా ఎత్తగల బలం. కానీ అమ్మ, బలం ఉంటేనే గొప్ప. బలం గొప్పే, కానీ ఈ చౌపాయి చెప్పేది ఆ బలం ఎక్కడ వాడాలి అనే విషయం కూడా. హనుమంతుడు బలాన్ని షో కోసం వాడడు, సేవ కోసం వాడుతాడు. అంజనీ పుత్ర అంటే అంజనాదేవి కుమారుడా? అవును, అంజనీ పుత్ర అని చెప్పడం వల్ల ఒక మెసేజ్ ఉంది. అంజనాదేవి భక్తి, తపస్సు, నమ్మకం అవి హనుమంతుడిలో ఉన్నాయి అన్న భావం. పవనసుత అంటే గాలి కొడుకు అంటారా? అవును, పవన అంటే గాలి, సుత అంటే కుమారుడు. ఇది 2 అర్థాల్లో చెప్తారు. దేవతలలో పవన దేవుడి ఆశీర్వాదం అంశ అని. ఇంకోటి గాలిలాగా వేగం, చురుకుదనం, ఎప్పుడూ కదలిక. అంటే హనుమంతుడిలో ఆలస్యం ఉండదు. ఓ, అంటే పవనసుత అంటే యాక్టివ్ ఎనర్జీ. కరెక్ట్, మనకి కూడా అదే కావాలి. పని చేయాలంటే ఎనర్జీ, ధైర్యం. ఈ లైన్ వెనుక రామాయణంలో ఏ సీన్ గుర్తు పెట్టుకోవాలి? ఒకటే సీన్ గుర్తుపెట్టుకో. లంకకు వెళ్ళే బాధ్యత. అందరూ ఆలోచనల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళగలను అని ముందుకు వచ్చినది హనుమంతుడు. అది బలం వల్ల మాత్రమే కాదు, రాముడి పని కోసం వెళ్తున్నా అనే దూతభావం వల్ల. అందుకే రామదూత ముందు, బలం తరువాత అన్నట్టు పెట్టారు. అంటే పని పెద్దదైనా మనం ఎందుకు చేస్తున్నాం అనేది క్లియర్ అయితే భయం తగ్గుతుందా? అదే, ఎందుకు అనేది క్లియర్ అయితే ఎలా అనేది దారి కనిపిస్తుంది. అమ్మా, నాకు ఎగ్జామ్స్, జాబ్ టెన్షన్ వస్తే ఈ చౌపాయి ఎలా హెల్ప్ అవుతుంది? చాలా సింపుల్. రామదూత, నా పని నాకు బాధ్యత. అతులిత బల, నాలో కూడా చేయగల శక్తి ఉంది. పవనసుత, ఆలస్యం తగ్గించి యాక్టివ్గా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే నేను చేయగలను అనే మాటకి బేస్ ఇస్తుంది. అవునమ్మా, నీకు బాగా కష్టం అనిపిస్తున్న ఒక పని తీసుకో. దాన్ని 5 నిమిషాలు మాత్రమే స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లో వస్తుంది. అదే పవనసుత స్టైల్. ఓకే, 5 నిమిషాలు అంటే కుదురుతుంది. డే 2 అయిపోయింది. రేపు డే 3 నెక్స్ట్ చౌపాయి గురించి తెలుసుకుందాం.